హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. టుడే రెసిపీ చికెన్ మసాలా వడలు. స్పైసీగా టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ వడలు ఎంతో రుచిగా చాలా బాగుంటాయి. సండే స్పెషల్గా అయినా ఈవినింగ్ టైం స్నాక్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. సో మా ఊరు వెళ్ళినప్పుడు బండి పైన ఈ వడలు అనేవి అమ్ముతారు. సో నేను వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా తింటూ ఉంటాను. చికెన్ మసాలా వడల్ని ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చినపప్పును వేసుకొని వాటర్ పోసి ఒక 2 times వాష్ చేసుకోండి. తిరిగి మళ్ళీ వాటర్ పోసి 3-4 hours సోక్ చేసుకోండి. ఇప్పుడు 1 పావు కిలో బోన్లెస్ చికెన్ని బాగా ఒక 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అలాగే నానబెట్టిన పచ్చినపప్పుని వాటర్ తీసేసి వేసేసుకోండి. 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్, 1 tablespoon ధనియాల పౌడర్, 1/2 tablespoon గరం మసాలా, స్పైసెస్కి తగినట్టు ఎండుమిర్చి పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 1/2 tablespoon పసుపు, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని కచాపచాగా మిక్సీ వేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసింది 1 కప్పు వరకు వేసుకోండి. అలాగే 1 కప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా చేత్తో ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం పిండిని తీసుకొని అరచేతికి ఆయిల్ రాసుకొని వడల్లాగా ఒత్తుకోండి. లేదంటే పాలిథిన్ కవర్ మీద అయినా సరే ఒత్తేసుకోండి. ఇలా ఒత్తేసుకున్న వడల్ని ఇప్పుడు వేడివేడిగా కాగుతున్న ఆయిల్లోకి వదిలేసేయండి. ఆయిల్లోకి సరిపడినన్ని వడల్ని వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకోండి. చికెన్ మసాలా వడలు అయితే రెడీ అయిపోయినాయి. సింపుల్గా చేసుకునే ఈ వడలు ఎంతో రుచిగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మా ఊర్లో అయితే ఇవి బండి పైన అమ్ముతారు. సో ఖచ్చితంగా నేనైతే వెళ్ళినప్పుడు కొనుక్కొని తింటుంటాను. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఈవినింగ్ టైం స్నాక్ అయినా స్టార్టర్గా అయినా అలాగే సండే స్పెషల్గా అయినా చేసుకోవచ్చు. మీరు కర్రీతో అయినా లేకపోతే ఆనియన్స్ చాట్ మసాలా చల్లేసి అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు అయినా సరే తినచ్చు, ఇలా విడిగా అయినా తినచ్చు. సో ఎంతో రుచిగా ఉండే చికెన్ మసాలా వడలు అయితే రెడీ అయిపోయినాయి. మీలో ఎంతమందికి ఈ వడలు తెలుసో కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి నా ఛానల్ని వాచ్ చేస్తున్నారో ఊరి పేరు మెన్షన్ చేయండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.